ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ముందు ఆస్ట్రేలియా బ్యాటర్స్ ని పెద్ద స్కోర్ చేయకుండా ఆపలేకపోయిన టీమిండియా తర్వాత బ్యాటింగ్ లో కూడా పూర్తిగా తడబడింది. అందులోనూ వెదర్ కండిషన్స్ కూడా మరోవైపు నుంచి ఇబ్బంది పెట్టడంతో మన బ్యాట్స్మెన్స్ పూర్తిగా డేలా పడ్డారు. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 405 పరుగులతో ఉన్న ఆసీస్ టీం మూడో రోజు ఆటలో కూడా లీడ్ ఇంకా పెంచే ప్రయత్నం చేశారు. క్రీజ్ లో ఉన్న స్టార్క్ అండ్ క్యారీ కలిసి డీసెంట్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఈ ప్రాసెస్ లోనే క్యారీ కేవలం 53 బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. స్టార్క్ తో కలిసి 8th వికెట్ కి 38 రన్స్ యాడ్ చేశాడు. అయితే డేంజరస్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ని బుమ్రా మరోసారి బ్రేక్ చేశాడు. 18 పరుగుల మీద దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న స్టార్క్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న మరొక ఎండ్ లో క్యారీ మాత్రం తన అటాక్ ని ఆపలేదు. క్రీజ్ లోకి వచ్చిన నేథన్ లయన్ తో కలిసి 9th వికెట్ కి 22 రన్స్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేశాడు. అయితే 2 రన్స్ చేసిన నేథన్ లయన్ సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ నెక్స్ట్ ఓవర్ లోనే క్యారీ కూడా అవుట్ అయిపోయాడు. మొత్తం 88 బాల్స్ ఆడిన క్యారీ 70 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 445 పరుగులు భారీ స్కోర్ చేసి ఆల్అౌట్ అయింది. ఒక విధంగా టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియా టీం ని త్వరగానే ఆల్అౌట్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా మాత్రం బిగ్ స్కోర్ చేయడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా అలెక్స్ క్యారీ డౌన్ ద ఆర్డర్ లో మరోసారి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతోనే ఆస్ట్రేలియా టీం మూడో రోజు మరో 40 రన్స్ ని స్కోర్ చేయగలిగింది. మన ఇండియన్ టీం బౌలర్స్ లో చూసుకుంటే బుమ్రా తప్పితే మిగతా బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదే ఆస్ట్రేలియా బిగ్ స్కోర్ చేయడానికి మెయిన్ రీజన్ గా మారింది. బౌలింగ్ లో బుమ్రా 6 వికెట్లతో సత్తా చాటుగా సిరాజ్ 2 వికెట్లు, నితీష్ అండ్ ఆకాష్ దీప్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న జడేజా మాత్రం ఈ ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 23 ఓవర్లు వేసిన జడేజా 4కి పైగా ఎకానమీతో 95 పరుగులు ఇచ్చి వికెట్ లెస్ గా మిగిలాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగిన ఇండియాకి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నుంచి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బాల్ కే స్టార్క్ బౌలింగ్ లో బౌండరీతో ఖాతా ఓపెన్ చేసిన జైస్వాల్ ఆ నెక్స్ట్ బాల్ కే మరో షాట్ కి ట్రై చేసి లెగ్ సైడ్ లో ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో వరుసగా 3 సార్లు జైస్వాల్ ని స్టార్క్ కి అవుట్ చేయడం విశేషం. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. కేవలం ఒక్క రన్ మాత్రమే చేసిన గిల్ ని కూడా స్టార్క్ కే పెవిలియన్ కి పంపాడు. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో రాహుల్ మాత్రం మంచి టెక్నిక్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కూడా కాసేపు వికెట్ల పత్రాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి 16 పరుగుల పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకున్న టైంలో హ్యాజల్వుడ్ టీమిండియాకి షాక్ ఇచ్చాడు. కేవలం 3 రన్స్ స్కోర్ చేసిన కోహ్లీ మరోసారి ఆఫ్ స్టంప్ లో బాల్ ని చేజ్ చేసి కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. దీంతో ఇండియా 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే బ్యాట్స్మెన్ వైఫల్యం ఆసీస్ బౌలర్ల పేస్ అటాక్ కి పెద్ద ప్రాబ్లం అనుకుంటే మధ్య మధ్యలో వర్షం కూడా టీమిండియాకి పెద్ద సమస్యగా తయారైంది. మ్యాచ్ ఆగి స్టార్ట్ అయిన ప్రతిసారి టీమిండియా ఇబ్బంది పడడమే కాకుండా వికెట్లు కూడా కోల్పోయింది. అయితే కోహ్లీ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన పంత్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. మరోవైపు బెటర్ డిఫెన్స్ టెక్నిక్ తో క్రీజ్ లో రాహుల్ పాతుకుపోయాడు. అయితే వర్షం కారణంగా మరొకసారి మ్యాచ్ ఆగింది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి పంత్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 7 పరుగులు చేసిన పంత్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 44 రన్స్ కే 4 మెయిన్ వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే రోహిత్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మరోసారి వర్షం పడడంతో అంపైర్ స్టంప్స్ గా ప్రకటించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్ లో 33 పరుగులతో ఓపెనర్ రాహుల్ తో పాటు అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ఉన్నారు. టీమిండియా ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్స్ లో స్టార్క్ 2 వికెట్లు తీయగా కమిన్స్ అండ్ హ్యాజల్వుడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంకా కేవలం 2 రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచే అవకాశం అయితే దాదాపు అసాధ్యమే. కాబట్టి టీమిండియా ముందు ఉన్న లక్ష్యం ఈ మ్యాచ్ ని డ్రా చేసుకోవడం మాత్రమే. WTC రేస్ లో ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్ అయితే ఓడిపోకూడదు.